హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో సున్నుండలు. రెగ్యులర్గా ఈ బాలామృతం పిండిని ప్రతి మంత్ అంగన్వాడీలో ఫ్రీగా ఇస్తుంటారు కదా, కానీ చాలామంది దీనిని ఏం చేయాలో తెలియక వేస్ట్ చేస్తుంటారు. చూడండి, దీనిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఇలా ఎన్ని పోషకాలు ఉన్నాయి. ఇన్ని పోషకాలు నిండిన బాలామృతం పిండితో ఇలా సున్నుండలు చేసి పెడితే పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దీనిలో 2 కప్పుల బాలామృతంని వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తే బాలామృతం అనేది తొందరగా మాడిపోతుంది. ఎందుకంటే ఇందులో చక్కెర ఉంటుంది కదా, అందుకే తొందరగా అడుగు పట్టేస్తుంది. అందుకే నిదానంగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. దీనిని ఒక 2 నిమిషాలు మనము ఇలా నెయ్యిలో వేయిస్తే సరిపోతుంది, ఎక్కువగా వేయించనవసరం లేదు. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో 1/2 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు నిదానంగా వేయిస్తేనే లోపలి వరకు వేగుతాయి. పల్లీలు ఇలా మంచి రంగులో వేగాక దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు నువ్వులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి దగ్గరే ఉండి వేయించుకోవాలి. చల్లారిన పల్లీలను ఇలా పొట్టు తీసుకొని వీటిని ఒక జార్లో వేసుకోవాలి. ఇందులోనే నువ్వులు కూడా వేసి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ వేసుకోవాలి. దీనిని బరకగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టకూడదు. అప్పుడే మనకి సున్నుండలు అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక జార్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లంని వేసుకోవాలి. ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది కదా, కాబట్టి ఈ బెల్లం అనేది సరిపోతుంది. దీనిలోనే మనం నెయ్యిలో వేయించుకున్న పిండిని కూడా వేసి ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చేతితో మంచిగా బెల్లం ఉన్న పిండి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పల్లీల, నువ్వుల పొడిని కూడా వేసి వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఇలా చేతితో కలుపుకోవాలి. దీనిలో మనం పల్లీలు, నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది లడ్డు చాలా బాగుంటుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా రోజు ఇష్టంగా తింటారు. పిండి లడ్డూలాగా రావడానికి మనం దీనిలో గోరువెచ్చగా ఉన్న పాలని 1/2 కప్పు పోసుకోవాలి. ఒకసారి దీనిని చేత్తో బాగా కలిపితే చూడండి, పిండి అనేది ఇలా ముద్దలాగా తయారవుతుంది. వీటిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని అరిచేతిలో పెట్టుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇవి కనీసం 2-3 డేస్ పాటైనా నిల్వ ఉంటాయి. మనం ఇందులో పల్లీలు, నువ్వులు, బెల్లం వేసాం కదా, కాబట్టి సున్నుండ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలతో పాటు అమ్మలు కూడా తినొచ్చు. చూడండి, ఇలా పిండి మొత్తాన్ని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. లడ్డూలు చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. దీనిని రోజుకొకటి తింటే పిల్లల్లో పోషకాహార లోపం అనేది తగ్గుతుంది. మీకు ఈ బాలామృతం లడ్డు నచ్చిందా? అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.